గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి విద్యా సంస్థలోని ఈగల్ క్లబ్స్ పెట్టడం జరిగింది. మనకి రాష్ట్రంలోని సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తును కాపాడడం కోసం, వాళ్ళు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఈగల్ క్లబ్లోని సుమారుగా 8 మంది విద్యార్థులు, అదేవిధంగా 2 టీచర్లు ఉండబోతున్నారు. ఈగల్తో అనుసంధానం చేసుకోవడం, అదేవిధంగా వర్క్షాప్స్, డిబేట్స్ కార్యక్రమాల ద్వారా ఈ డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు, ఎన్డీపీఎస్ కేసులో ఇరుక్కుంటే ఇంకా విద్యార్థుల జీవితాలు ఎలా నాశనం అవుతాయి, ఎన్డీపీఎస్ చట్టంలోని 10 నుంచి 20 సంవత్సరాల జైలు శిక్షలు, అదేవిధంగా భవిష్యత్తులోని ఉద్యోగాలు రావడం, ఇటువంటి విషయాల్లో కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం ఈ కార్యక్రమం ప్రధానమైన ఉద్దేశం. ఈ కార్యక్రమంలోని ప్రత్యేకంగా సహకరించిన మన ప్రెసిడెంట్ చలపతి ఎడ్యుకేషన్ సొసైటీ వారికి, వాళ్ళ సిబ్బందికి, విద్యార్థులకి అందరికి కూడా ఈగల్ తరఫున ప్రత్యేకమైన అభినందనలు. అదేవిధంగా డ్రగ్స్, గంజాయి ఈ ప్రాంతంలో ఎక్కడున్నా సరే 1972కి ఫోన్ చేయాల్సిందిగా ఈ డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమం ద్వారా అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఓటీటీల్లో కూడా ఈ మధ్యన డ్రగ్స్ని ఒక ఫ్యాషన్గా చూపించి కొన్ని మూవీస్ వస్తున్నాయి. అటువంటి వాటి బట్టి కూడా యువత జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం చూస్తాము అనే విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా ఈ విషయంలో కూడా మేము కొన్ని నిబంధనలు కూడా గమనించబోతున్నాం. భవిష్యత్తులోని వీటి మీద కూడా పూర్తిగా చర్యలు తీసుకుని ఎటువంటి విధానాలు తీసుకురావాలనే విషయంలో కూడా మేము చర్చలు చేస్తున్నాం. యువత కూడా అప్రమత్తంగా ఉండి ఇటువంటి విషయాలకు దూరంగా ఉండాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ గంజాయి కల్టివేషన్ ఆంధ్రప్రదేశ్లోని సుమారుగా 9 జిల్లాలో జరుగుతుంది. మనకి ఏఎస్ఆర్ జిల్లాలోని 9 మండలాల్లో సుమారుగా 375 గ్రామాలు మేము గుర్తించడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా జూన్ నెల నుంచి విస్తృతమైన అవగాహన సదస్సులు పెట్టడం జరిగింది. డ్రోన్ టెక్నాలజీ, శాటిలైట్ టెక్నాలజీ, అదేవిధంగా ఆర్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ ద్వారా ఈసారి పంట పండకుండా మనం కాపాడడం జరిగింది. ఆల్టర్నేటివ్ క్రాప్స్ సుమారుగా 22 పంటలకు సంబంధించిన సీడ్స్ని, 46 లక్షల శాప్లింగ్స్ని జిల్లా యంత్రాంగం ఈ గ్రామాల్లో పంపిణీ చేయడం జరిగింది. ప్రత్యేకంగా 140 కోట్ల పైనే ప్రభుత్వం ఈ కార్యక్రమం కోసం ఆల్టర్నేటివ్ క్రాప్స్, ప్రత్యామ్నాయ పంటల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఒక మల్టీ ఏజెన్సీ అప్రోచ్తో ఈ సంవత్సరం కేవలం 93 ఎకరాలు మాత్రం గుర్తించడం జరిగింది. ఈగల్ బృందాలు, డిస్ట్రిక్ట్ పోలీసు, అదేవిధంగా కేంద్ర సంస్థలు కూడా మేము కలిసి ఈ పంటను కూడా మేము అక్కడ ధ్వంసం చేయడం జరిగింది. కానీ మనకి ప్రత్యేకమైన ఛాలెంజ్ ప్రస్తుతం ఉన్న మా ముందున్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఇంకా ఒరిస్సా రాష్ట్రంలోని సుమారుగా 6 జిల్లాల్లోని గంజాయి పండుతుంది. అక్కడ పండిన పంట ఆంధ్రప్రదేశ్ గుండా కొంత పంట ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇటీవల కాలంలో మేము నమోదు చేసిన మెజారిటీ కేసులు, సుమారుగా 80% కేసుల్లోని ఈ గంజాయి పంట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంకా మనకు ఒరిస్సా మూలాలు చూపిస్తుంది. వాటి మీద కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టాం. భవిష్యత్తులో చెక్ పోస్టులు అవన్నీ కూడా బలోపేతం చేసి ఇంకా వాటిని కట్టడి చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి తల్లిని మేము కోరుతున్నాం, అప్రమత్తం కండి, మీ ఇంట్లో ఏం జరుగుతుందో. ఎక్కడ ఈ గంజా గురించి మీకు అవగాహన వచ్చినా, అనుమానం వచ్చినా ఈగల్కి కాల్ చేయండి. 1972 కాల్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా అప్పీల్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.